శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము. దీపదాన విధి మాహాత్మ్యం. ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచిగంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలెను. వరిపిండితోగాని గోధుమ పిండితోగాని ప్రమిదవలు చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తికొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు సకల సంపదల నిచ్చునదియునగు ఈ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక యని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తిలేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని స్త్రీలుగాని ఏ ఒక్కరు చేసినను సిరిసింపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట. పూర్వకాలమున ద్రవిడదేశమునం దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానముగాని ఆఖరికి బంధువులుగాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసిపని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చుధరకు అమ్ముకునుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకునుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్కదినము కూడా ఉపవాసముగాని దేవుని మనసారా ధ్యానించుటగాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని జూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికిని పిడికేడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంతకాలము జరిగెను. ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమెకడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు. నీటి బుడగలవంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకునిపోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకునుము. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములోబడి నశించుచున్నాడు. కాన నా మాట లాలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకునుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీకమాస మంతయు ప్రాతఃకాలమున నదీస్నానమాచరించి దానధర్మముల జేసి
బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల వని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకుని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాసవ్రతములో అంత మాహాత్మ్యమున్నది. ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము.